హలో, పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి ఉన్నాయండి. అయితే మా దగ్గర ఈ మిషన్సే కాదు, రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. మీరు ఇలాంటి ప్లేట్ రెడీ చేయాలంటే దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది. ఈ రా మెటీరియల్ మీరు తీసుకెళ్లి ప్లేట్స్ చేసి మీరు మీ సొంతంగా మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. అంటే చుట్టుపక్కల ఉన్న హోల్సేల్ కానీ, కిరాణా కానీ, లేదంటే డిస్పోజబుల్ షాప్స్ లో కానీ మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైనా ఒక షాప్ లాగా పెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ ఐటమ్ అనేది డిస్పోజబుల్ టేబుల్ వేర్ ప్రోడక్ట్ అండి. ఇది అంటే నార్మల్ గా ఒక పేపర్ ప్లేట్ అనేది డిస్పోజబుల్ టేబుల్ వేర్ ప్రోడక్ట్. అంటే ఏంటి, మనం నార్మల్ గా రైస్ గానీ ఏదన్నా తినేసి డిస్పోజ్ చేసేస్తాం, ఒకేసారి యూజ్ చేస్తాం ప్లేట్. సో దీనికి మార్కెట్ లో డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, యాజ్ లాంగ్ యాజ్ మన పాపులేషన్ పెరిగినంత వరకు. అయితే డిస్పోజబుల్ టేబుల్ వేర్ లో ఓన్లీ ప్లేట్ ఒకటే రాదు కదా. ఇప్పుడు మీరు ప్లేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి తీసుకెళ్తారు ప్లేట్ ని. సో అప్పుడు మీకు ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ కప్స్, టిష్యూ పేపర్స్, ప్లాస్టిక్ గ్లాస్ ఇవన్నీ అడుగుతారు కదా మిమ్మల్ని. అడిగినప్పుడు మనం అన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వీలవ్వదు స్టార్టింగ్ లో. సో మా దగ్గర ఏంటంటే మేము ఏదైతే ఈ మిషన్ అండ్ రా మెటీరియల్ ఇస్తామో దీనితో పాటు ఇందాక నేను చెప్పిన ప్లాస్టిక్ గ్లాసెస్, టిష్యూ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ దగ్గర మీకు ఇప్పిస్తాము. సో మంచి రేట్లో మీకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇప్పించినప్పుడు మీరు ప్లేట్స్ ని మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్స్ కూడా వీటితో పాటు అమ్మేయచ్చు అన్నట్టు. అయితే మా దగ్గర ఉన్నదిలో ఫస్ట్ మిషన్ ఏంటంటే సింగిల్ బేరింగ్ డై మిషన్ అండి. ఇది కానివ్వండి, ఇది కానీ రెండు ఒకే మోడల్. ఈ సింగిల్ బేరింగ్ డై మిషన్ దేనికంటే ఇలాంటి లీఫ్ ప్లేట్స్ చేయడానికి చాలా బాగా సెట్ అవుతుంది. అంటే ఇలాంటి బయోడిగ్రేడబుల్ ప్లేట్స్, ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కదా ఇవి. ఇలాంటి ప్లేట్స్ చేయడానికి బాగా సెట్ అవుతుంది. ఏ సైజ్ అయినా మనం డై పెట్టుకొని చేసుకోవచ్చు. పర్ హార్ మనకు వచ్చేసి ఒక 200 ప్లేట్లు చేయవచ్చు గంటకి. దీని తర్వాత మిషన్ మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఫుల్ షీట్ లో బేరింగ్ డై మోడల్ అండి. ఇందులో ఏంటంటే మనము ఈ ఫుల్ షీట్ బేరింగ్ డై మోడల్లో ఇలాంటి మనం పెద్ద షీట్ ఒకటి పెడితే 2 ప్లేట్స్ వస్తాయి. అయితే ఇది గ్రీన్ 70 చేస్తాం కాబట్టి ఇలాంటివి 2 పెట్టొచ్చు. అంటే ఒకదాని కింద ఒకటి ఇలా 2 పెడితే 4 ప్లేట్స్ వస్తాయి. ఇలా మనకు 2 పెడితే మనకి పర్ హార్ వచ్చేసి 1300 ప్లేట్స్ వస్తాయి. లేదు కొంచెం హెవీ క్వాలిటీ అంటే ఇట్లాంటి మల్టీ కలర్, ఇట్లా స్టాండర్డ్ క్వాలిటీ ఏవైతే ఉంటాయి కదా ఇలాంటి ఫ్లవర్ ప్లేట్స్ ఇవైతే మనకి పర్ హార్ 650 ప్లేట్స్ వస్తాయి. సింగిల్ షీటే పెడతాం కాబట్టి. ఇందాక చూపించిన సింగిల్ బేరింగ్ డై మిషన్ కానివ్వండి, లేదంటే ఫుల్ షీట్ బేరింగ్ డై మిషన్ కానివ్వండి, ఇవి సింగిల్ ఫేస్ లో కూడా నడుస్తాయి. మీరు ఇంట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మా మిషన్స్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మా డైజ్ అండి. అంటే మేము ఏవైతే డైజ్ ఉన్నాయో పేటెంటెడ్ డైజ్. అంటే ఈ డైజ్ లో ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. మీరు చూడండి, ప్లేట్ కాలర్ కానివ్వండి, లేదంటే మన కింద డిజైన్ కానివ్వండి, చాలా నీట్ గా ఉంటుంది. అంటే ఇలాంటి ప్లేట్ ఓన్లీ మా మిషన్స్ లో తప్ప మీరు ఎక్కడ చూడలేరు. ఇవి కంప్లీట్లీ సిఎన్జి డైజ్. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది మా పేటెంటెడ్ డిజైన్. ఇది మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా డైలు చూస్తుంటారు ఆల్రెడీ. సో అన్ని డైలకి తేడా ఏమనిపిస్తుంది? ఈ డిజైన్ గానీ, డెప్త్ గానీ, ఈ లిఫ్ గానీ ఇదంతా చూస్తే అంత లుక్ వస్తుంది. ఇది చూసేదానికి మామూలుగా సార్ ఈ మిషన్ లో కొట్టిన తర్వాత వెండి కంచం లాగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. కస్టమర్ కి ఒక వెండి కంచంలో భోజనం చేసినంత ఫీలింగ్ వస్తుంది. ఓకే ఓకే, అంత లుక్ ఉంది. ఓకే, మిషన్ వచ్చేసి బఫే ప్లేట్ ఆటోమేటిక్ మిషన్ అండి. ఇది మనకి 2 మోడ్స్ లో అవైలబుల్ ఉంది. 3 ఫేస్ అండ్ సింగిల్ ఫేస్ 2 మోడ్స్ లోనే అవైలబుల్ ఉంది. ఇవేంటంటే లార్జ్ స్కేల్ లో చేసుకోవాలనుకునే వాళ్ళకి, అంటే మేము ఇప్పుడే కొంచెం లార్జ్ స్కేల్ లో చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఈ మిషన్స్ అనేవి సెట్ అవుతాయి. లేదు ఆల్రెడీ మా దగ్గర మిషన్స్ ఉన్నాయి, కాకపోతే మాకు ప్రొడక్షన్ సరిపోవట్లేదు, మ్యాన్ పవర్ ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ మిషన్స్ అనేవి చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏంటంటే మనకి నార్మల్ గా గ్రీన్ ప్లేట్స్ ఏవైతే రెగ్యులర్ ప్లేట్స్ ఉంటాయో 70 GSM ప్లేట్స్, గ్రీన్ కానివ్వండి, మల్టీ కలర్ కానివ్వండి, 70 GSM ప్లేట్స్ అనేవి పర్ హవర్ మనకి 3000 ప్లేట్స్ వస్తాయండి. 2 షీట్స్ పెడతారు, పెద్ద షీట్స్. 4 ప్లేట్స్ అట్ ఎ టైం వస్తాయి. ఒక పెద్ద షీట్ లో 2 ప్లేట్స్ అవుతాయి కాబట్టి 2 షీట్స్ పెడితే మనకు 4 ప్లేట్స్ అనేవి ఈ మిషన్స్ లో వస్తాయి. ఇప్పుడున్న ట్రెండ్ కి చాలా బెస్ట్ మిషన్ అండి ఇది. అంటే మనకు ప్రొడక్షన్ కానివ్వండి ఏదైనా చాలా బాగుంటుంది. మన 2025 లో ద బిగ్గెస్ట్ హిట్ మాకున్న అన్ని మిషన్స్ లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఈ మిషన్స్ అండి. ఈ మిషన్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 3 మిషన్స్ లోడ్ అయ్యాయి. మనకు ఒక ప్యాకింగ్ మిషన్ అండ్ ఒక టిఫిన్ ప్లేట్ మిషన్. ఈ ప్యాకింగ్ మిషన్ కూడా మీకు ఇక్కడ డెమో చూడొచ్చు. ప్యాకింగ్ మిషన్ కూడా మేము తెచ్చాము ఇక్కడికి. దీంతో పాటు ఇంకా మిషన్స్ ఆల్రెడీ 2 మిషన్స్, ఈ 2 మిషన్స్ కూడా వీళ్ళకి లోడ్ అయిపోయాయి. సో ఎప్పుడు ఇవి రోజు మాకు డిస్పాచ్ అవుతూనే ఉంటాయి. ద బెస్ట్ మిషన్ ఇది ఉన్న దాంట్లో. సో ఇదండి మీకు ఇంకా డీటెయిల్స్, అంటే ఎన్ని మోడల్స్ మిషన్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే అసలు మనకి బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు కనపడే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. హాయ్ అని వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు ఒక యూట్యూబ్ ప్లేలిస్ట్ పంపిస్తాము. ఆ ప్లేలిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అంటే మీకు ఒక 40-50 మినిట్స్ వీడియోస్ అన్నీ వస్తాయి. అవన్నీ మీరు చూడొచ్చు. అవన్నీ చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మా ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు. ఇక్కడికి వస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలానే మిమ్మల్ని మా వర్క్ షాప్స్ కూడా తీసుకెళ్ళి అసలు ఈ మోడల్స్ అన్ని ఎలా రెడీ అవుతున్నాయి ఏంటి అనేది చూపిస్తారు. అలానే క్వాలిటీ కూడా ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇస్తారు.